కంపల్సరీ ఫోటో బందోబస్తు లేనిది ఉండకుండా పెట్టాలి. ఫోటో బందోబస్తు హనుమాన్ది ఎలా ఉంటుందంటే ఫోటో ఇంట్లో ఉంటే స్వయంగా హనుమాన్ వస్తాడు ఇంటికి. ప్రతి ఇంట్లో అలానే జరుగుతుంది. స్వయంగా వచ్చేసి అరటిపండు తీసుకొని పోతారు ప్రసాదం. అట్లా 8 మందికి జరిగింది. నిష్ఠతో భక్తి ఉంటేనే జరుగుతుంది అట్లా. ఆ ఇంటికి ఇంకా శ్రేష్టమైంది, ఇంకెటువంటి ఇబ్బందులు ఉండవన్నీ. ఫోటో లేకపోతే చేపించుకోండి, మంత్రోచ్చరణ చేసి ఇచ్చేస్తాం. ఇదే ఫోటో గురించి ప్రస్తావించినాను ఇక్కడ ప్రవచనం చేస్తున్నప్పుడు. ఇదే ఫోటో గురించి ప్రస్తావన చేశాను. అలాంటి ఇలాంటి కాదు, ఈ వ్యవస్థలో ఉన్నానని నిన్న చెప్పాను. ఈరోజు ఫోటోలు రావడం. బాబు కన్నాడు వచ్చి ఈ మీ పూజ అంతా కర్మ పూజ అన్ని క్లియర్ చేసిన తర్వాత బాబు కన్నాడు ఎట్లా టిఫిన్ ఎట్లారా. ఆ అమ్మకు అసలు నేను వెళ్ళలేదు, ఆ అమ్మకి మాట్లాడలేదు, ఏమీ లేదు. జస్ట్ టిఫిన్ ఎట్లారా అన్న 2వ సెకండ్కి ఆ అమ్మ ఇంట్లో అడుగు పెట్టింది. అంటే ఒక గురువుకి ఏం కావాలని కూడా స్వయంగా హనుమాన్ చూసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంత భక్తి ఉండండి. దయచేసి భక్తి లేకపోతే రాకండి, నా దగ్గర టైంపాస్ చేయకండి. మీ ఎదుగుదలను మంచి స్థాయిలో ఉంచండి. నేను చేస్తాను. అవ్వకపోతే నన్ను అడగండి, నాతో ఫైట్ చేయండి, కొట్లాడండి. అయ్యే వరకు మీకు తోడుకుంటాను. అయిన తర్వాత మీ ఇష్టం. నిన్న ఒక తల్లి వచ్చింది, సంవత్సరం పాప కావాలని. నా ఫోన్ ఉంటే చాలు, అందుకే బ్లాక్లో పెట్టేస్తున్నాను. నెంబర్లు ఇస్తలేను ఎవరికి. కార్లో ట్రావెల్ చేస్తున్నాను ఆఫీస్కి. బాబా నాకు అడవిలోనే కావాలి. మీలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. నాకు ఎక్కువ ప్రేమ చేస్తాను కదా. నాకు పాపనే కావాలి, చాలా సంతోషం, పాపనే ఇస్తాం. కానీ పాప ఇచ్చిన దాని ప్రకారం నువ్వు కూడా నడు. నువ్వేం కావాలంటే కోరుకుంటే అది అవుతుంది. అదే వ్యవస్థలో ఉన్నాడు. పువ్వులు పెట్ట ఈ దంపతుల పువ్వులు లింగ ప్రసాద్ శివలింగ ప్రసాద ఏమి పేరు? లింగస్వామి. పువ్వు తీసుకొని హనుమాన్ గుర్తు చేసుకుంటూ చలో బెట్ట. నెక్స్ట్ వెళ్ళిపోయింట మళ్ళా అన్నా బట్ ఈ పద్ధతిలో కూడా చాలా నేను వివరణ చెప్తా. ఎందుకు చేపిస్తున్నాను, వాళ్ళని ఎందుకు లేపి చేపిస్తున్నాను, మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం ఉంటే నేను క్లారిటీ ఇస్తాను. ఇది 18th డే. మళ్ళీ ఇది మీకు డ్రీమ్ లో సర్క్యులేట్ అవుతుంది. 18th డే నేను చేపిస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై అయ్యి ఇవాళ ఏకాదశి దీపారాధన ఎక్కడైతే స్టార్ట్ చేశామో ఒకటి ఇంకేమన్నారా అంటే ఎందుకు ఆయనకు తిప్పలు పెడుతున్నారు. మీ కోరికలు నిరంతరం ఉంటాయి. రాత్రి 1 గంట మీరు ఎందుకు దీపాలు పెట్టేసారు, రెస్ట్ లేకుండా చేస్తారని ఫ్యామిలీని తిట్టేశారు.
అక్కడికి ఆ ఇంట్లో పూజలు భగవంతుడు ఆపేశారు. సరే అది ఇవి మళ్ళీ పాద పూజ జరుగుతుంది ఏకాదశి రోజు. అదే పుణ్య దంపతులు ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ఇష్టంగా పాదాలు ఎక్కడికి? ప్రభు శ్రీరామచంద్రుడు. ఏమా తీసుకురా అమ్మా, నీదే బాగుంది రాత్రి. నాకు అదే అంటున్నాను, అక్కడే నేను చెప్తున్నా రామ్ 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 రామ్. జై శ్రీరామ్. ఏడుకురా నిద్రపోతున్నావా? నీ ఇంట్లో పండు కూడా దొంగతనం చేస్తున్నావు అంటే నీ మీద ఎంత దృష్టి పెట్టినావు? నైవేద్యం పెట్టిన తర్వాత చేస్తావా? తడవేసినారా? లేదు ఈయన బయట అది ఒకసారి అదా కలిపి కరెక్ట్ లేనట్టు పెట్టకపోతే ఈరోజు సౌండ్ ఒకటి పెట్టండి. రెడీ పెట్టుకోవాలా మరి? కర్పూరం వేస్తారు ఇక్కడే అక్కడికి ఒకరు వేస్తారు. రావట్లేదా తొందరగా? మొన్న ఏకాదశి ఈరోజు స్టార్ట్ అయిందా వెళ్ళిపోయిందా? ఈరోజు రేపటి వరకు ఉంటాం. రేపటి వరకు మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు. చాలా బెట్ట ఫోటోలు ఎవరు చేసిరో వాళ్ళు మనసారా కోరుకోండి భగవంతుడి శక్తి కావాలని. Good.